శ్రీనివాస్ దగ్గరకు వెళ్లి నిజం తెలుసుకుని ముకుందకు చుక్కలు చూపించడం మొదలుపెట్టిన ఆదర్శ్ కృష్ణ. ఇంతకు ఏం జరిగింది? అసలు శ్రీనివాస్ దగ్గరకు వెళ్ళడం ఏంటి? అసలు అదెలా జరిగింది? అలా వెళ్లి నిజం తెలుసుకోవాలి అని చెప్పి కృష్ణ ఎందుకు అనుకుంది? మరి ఆదర్శ్ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళాడా? అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంట్లో నుంచి కృష్ణ మురారి వెళ్లిపోవడం అసలు ఏమాత్రం కూడా ఇష్టం లేనటువంటి ఇంట్లో వాళ్ళంతా కూడా ఎంత ఆపినా ఆగకుండా వీళ్ళు బయలుదేరిపోతారు. ఇక అలా బయలుదేరిపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రేవతి కూడా బయలుదేరుతుంది. అలా వాళ్ళు బయటకు వస్తారో లేదో ఇక భవానీ రావడంతో అందరూ కూడా చూడక్క వెళ్ళిపోతున్నారని చెప్పి సుమలత ఇంకా ఇంట్లో వాళ్ళంతా చెప్తూ ఉండేసరికి అసలు వాళ్ళు వెళ్ళిపోమన్న వాళ్ళు చెప్పాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి అనడానికి కారణం ఏంటో ఒక్క కారణం చెప్పినా చాలు, వాళ్ళని నేనే ఇంట్లోంచి బయటకు పంపిస్తానంటే ఈలోపు ఆదర్శ్ వచ్చి తాగి ఫుల్గా ఉండడం వల్ల తూలుతూ వచ్చి కృష్ణ వాళ్ళ సూట్ కేసు తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు. అంటే ఇంట్లో ఉండమనే కదా అని చెప్పని అంటే అమ్మయ్య మొత్తానికైతే మురారి బయటకు వెళ్లకుండా ఆదర్శ ఆపాడు. ఈసారి నుంచి ఆదర్శని రెచ్చగొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా రెచ్చగొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మురారి మీదకి తన ఎఫెక్ట్ వెళ్లకుండా చూసుకోవాలి అని చెప్పి ఇక ముకుంద అనుకుంటుంది. అలా అనుకున్నటువంటి ముకుంద ఇక అందరూ కలిసి హోలీ పండుగ చేసుకుందామని చెప్పని అంటే ఎందుకు ఇప్పుడు హోలీ అంటే ఎందుకేంటి ముకుంద అనే బెడద మీకందరికీ పోయింది కదా, మీరంతా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు అని అంటే ముకుంద బెడదని ఇంట్లో ఎవరు అనుకుంటున్నారు మీరా అని చెప్పని ఇంట్లో వాళ్ళు అంటారు. అయ్యో అలా అనుకుంటున్నారని కాదు, కొంతవరకు కూడా వాళ్ళు ఇంట్లోంచి వెళ్లిపోకుండా ఆగారు. ముకుంద వల్ల ఇంటందరూ ఇబ్బందులు పడ్డారు, ఇక ఇప్పుడు ఆ బాధలో ఇబ్బందులు కూడా లేవు, అందుకోసమే నేను అలా అన్నాను అని అంటే ఆదర్శ్ వెంటనే సరే అయితే తప్పకుండా హోలీ పండుగ చేసుకోవాల్సిందే అని చెప్పంటాడు. ఆదర్శ్ అలా అనేసరికి అందరూ కూడా ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇక అందరూ వైట్ డ్రెస్సులు వేసుకుని హోలీ పండుగ చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోతారు. కృష్ణ మురారి ఒకళ్ళ మీద ఒకళ్ళు హోలీ రంగులు పోసుకుంటూ ఉంటారు. ఇక ముకుంద కూడా అందరితో పాటు కలిసి ఎగురుతూ పరిగెడుతూ అందరికీ హోలీ రంగులు పూస్తూ చివరికి మురారి కృష్ణ మీద అనుకుని గబగబా వచ్చి ముకుంద మీద హోలీ రంగు చల్లేసరికి ముకుంద మురారిని తాకుతూ బుగ్గల మీద చెంపల మీద రంగు అద్దుతూ ఉంటుంది. దూరం నుంచి అటువైపు కృష్ణ ఇటు నుంచి ఆదర్శ్ ఇద్దరు చూస్తారు. ముకుంద తడుముతూ తను మురారికి రాస్తున్న రంగు క్లియర్ గా వాళ్ళిద్దరికీ కూడా అర్థమవుతుంది, చాలా ప్రేమగా ఆర్తిగా తను ఆ రంగు పూస్తోంది అని చెప్పి. ఇక కృష్ణ కాసేపు అలాగే ముకుందని గమనిస్తూ ఉంటుంది. అలా గమనిస్తూ ఉండేసరికి మురారి చుట్టూనే ముకుంద తిరుగుతూ ఉంటుంది. కావాలనే కృష్ణ దూరంగా ఉండడం మొదలు పెడుతుంది. ఇక ముకుంద వెంటనే మురారి దగ్గరికి వచ్చి ఇట్రండి అట్రండి అటాడదాం ఇటాడదామని అటు ఇటు తీసుకెళ్తూ ఉంటుంది. దూరం నుంచి ఆదర్శ్ కూడా అలా చూస్తూ ఉంటాడు. అసలు ఈ మీరాకి ఆదర్శ్ మురారి మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఎందుకు వాడితోనే అంతసేపు ఉంటోంది? వాణ్ణి జైల్లో పెట్టిస్తే కూడా వచ్చి పనిగట్టుకుని వాణ్ణి విడిపించి తీసుకొచ్చింది. అసలు ఈ అమ్మాయి మీరానా ముకుందనా అని చెప్పి అనుకుంటాడు. ఒక్కసారిగా డౌట్ రావడంతో అసలు చనిపోయినటువంటి ముకుందను ఎక్కడ ఖననం చేశారు, అసలు ఎక్కడ తన డెత్ సర్టిఫికేట్ అనేది కనుక్కోవాలి అని చెప్పేసి ఆదర్శ్ మనసులో అనుకుంటాడు. కృష్ణేమో శ్రీనివాస్ ని కలిసి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో జాప్యం చేయకూడదు అనుకుంటుంది. ఇక అదే హోలీ డ్రెస్ తోటి కృష్ణ అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. అలా వెళ్లిపోతున్న కృష్ణని చూసి ఆదర్శ్ ఈ కృష్ణ ఎక్కడికి వెళ్తోంది అని చెప్పి నిదానంగా కృష్ణని ఫాలో అవుతాడు. ఇంట్లో వాళ్ళంతా ఈ హోలీ హడావిడిలో పడి వీళ్ళిద్దరి గురించి మర్చిపోతారు. ఇక అలా కృష్ణ గబగబా వెళ్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్తుంది. అక్కడ శ్రీనివాస్ ఇంటి దగ్గర శ్రీనివాస్ ఉండడు. చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళు ఇక్కడ ఉండట్లేదమ్మా, ఇల్లు సేల్కి పెట్టారు, వాళ్ళ అమ్మాయి చనిపోయిందంట కదా, ఆ చనిపోయిన దగ్గర నుంచి ఎవరో ఒక అమ్మాయి మాత్రం శ్రీనివాస్తో పాటు వచ్చి వెళ్తూ ఉంది, ఇంకా వాళ్ళిద్దరే ఎక్కువసేపు మాట్లాడుకుంటూ ఉంటారు అనగానే ఎవరు ఈ అమ్మాయా అని చెప్పి మీరా ఫోటో చూపిస్తే అవునమ్మా ఈ అమ్మాయి అని చెప్తారు. సరే అయితే అని శ్రీనివాస్ కి ఫోన్ చేస్తుంది. దేంటి కృష్ణ ఇప్పుడు ఫోన్ చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ కృష్ణ చెప్పు అనగానే బాబాయ్ అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి, ఎక్కడున్నారు అంటే అది నేను వేరే ఊర్లో ఉన్నానమ్మా అని ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే ఈ నెంబర్ని తనకు తెలిసినటువంటి అంటే తన తండ్రి దగ్గర పనిచేసిన కానిస్టేబుల్ కి పంపించి ఇది ఏ లొకేషన్ లో ఉందో చెప్పండి బాబాయ్ అని చెప్పని అడుగుతుంది. అడిగేసరికి ఆయన లొకేషన్ చెప్పడంతో వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతుంది. అలా బయలుదేరేసరికి ఇక గబగబా శ్రీనివాస్ అయితే కృష్ణను చూసి పారిపోయే ప్రయత్నం చేస్తాడు.
ఇక ఆదర్శ్ కృష్ణనే ఫాలో అవుతూ ఉంటాడు. అలా పారిపోతున్న శ్రీనివాస్ని ఆపి, ఏంటి బాబాయ్, ఎందుకు అలా పారిపోతున్నారు? ఏం జరిగిందో చెప్పండి. మీరు అబద్ధం చెప్పలేరు అని నాకు తెలుసు. నేనేంటో, నా వ్యక్తిత్వం ఏంటో, నా మనస్తత్వం ఏంటో మీకు బాగా తెలుసు. దయచేసి అర్థం చేసుకోండి బాబాయ్ ప్లీజ్ అని చెప్పని అంటూ ఉంటే, అమ్మ కృష్ణ నన్ను క్షమించు అని చెప్పేసి కృష్ణ చేతులు పట్టుకుని బోరుని ఏడుస్తాడు శ్రీనివాస్. ఏంటి బాబాయ్ ఏమైంది అనగానే, నువ్వు అక్కడ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొని ఇలా ఈ హోలీ బట్టలతోటే వచ్చేసావో నాకు అర్థమైంది అంటాడు. సరే బాబాయ్ ఏమైతే అదైంది, అసలు ఎందుకు చెప్పండి అంటే, అక్కడ మురారికి రంగులు రాస్తుంది కదా ఆ వచ్చిన అమ్మాయి అని చెప్పని అంటే, అసలు ఆ అమ్మాయి వచ్చింది అనే విషయం మీకెలా తెలుసు అని చెప్పని అనగానే, అదే నేను విన్నాను, నేను నిన్ను జైల్లో పెట్టిద్దాం అనుకుని మురారిని పెట్టించాను అంటూ ఉంటే చాలా తడబడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, చెప్పండి బాబాయ్ దయచేసి చెప్పండి అని శ్రీనివాస్ కాళ్ల మీద పడుతుంది కృష్ణ. ఇక అప్పుడు శ్రీనివాస్ కృష్ణతోటి విషయం మొత్తం చెప్తాడు. ముకుంద మీరలా మారి అక్కడికి కావాలనే వచ్చిందని, మురారిని తిరిగి తన జీవితంలోకి తీసుకొచ్చుకోవాలనేది తన ఆలోచనని, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణ మురారి కలవకుండా చెయ్యాలి అని చెప్పి అనుకుంటోందని, ఇదంతా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కృష్ణ. కళ్ళు తిరిగి పడిపోతుంది. నీళ్లు చల్లి పైకి లేపుతాడు శ్రీనివాస్. అమ్మా నువ్వు కంగారు పడకు, ఆ ముకుందని మార్చి నేను ఎలా అయినా నా ఇంటికి తీసుకొస్తాను, కానీ కొంచెం టైం ఇవ్వు అంటే, వద్దు బాబాయ్ మీరేం చేయలేరు, నాకు అర్థమైపోయింది, నేనే చూసుకుంటా అని చెప్పి కృష్ణ బయలుదేరిపోతుంది. అక్కడికి వచ్చినటువంటి ఆదర్శ్కి కూడా విషయం తెలుస్తుంది. డెత్ సర్టిఫికెట్ గురించి అడుగుదామని చెప్పని వస్తే, అసలు డెత్ సర్టిఫికెట్ అనేదే లేని పరిస్థితుల్లో ముకుందా అని ఉంది అని, తన ఇంట్లో ఉండి నాటకాలు ఆడుతోందని తెలుసుకున్నాం ఆదర్శ్. ఇక ముకుంద తన మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమను పెంచుకోలేదు అని, అసలు అప్పట్లో తనకి ప్రేమే లేదని, వచ్చిన ముకుందే మీరానే ముకుందా అని, అందుకే ప్రతిదీ తనకి పాజిటివ్ గా చెప్పుకుని కృష్ణను ఈ ఇంటికి విరోధిని చేస్తోందని, తన మనసులో కృష్ణ గురించి నెగిటివ్ గా చెప్తోందని, కృష్ణ ఎప్పటికీ మంచిదని అర్థం చేసుకున్న ఆదర్శ్ ఇక ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ముకుందా 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 అంటూ తను తాకితే ఇష్టం లేదు, తన దగ్గరలో ఉంటే ఇష్టం ఉండదు, అలా ఉండే ముకుందకి పూర్తిగా దగ్గర అవడం మొదలు పెడతాడు ఆదర్శ్. అది నా పెళ్ళాం, నేను దగ్గరైతే తప్పే ఉంది, ఇప్పుడు మీరా అని తనే పేరు పెట్టుకుని వచ్చింది కాబట్టి ఆ మీరాలానే తనకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తాను, ఎలా అయినా కృష్ణ మురారి జీవితంలోంచి ముకుందని పక్కకు తప్పిస్తాను అని ఆదర్శ్ అనుకుంటాడు. ఇక కృష్ణ కూడా అదే ఆలోచన చేస్తుంది. అలా ఆలోచించి ఇక అప్పటి నుంచి ముకుందకు చుక్కలు చూపించడం మొదలు పెడుతుంది. వచ్చిన వాళ్ళు ఊరికే తిని కూర్చుంటే ఎలా కుదురుతుంది, అందరూ తలా ఒక పని చేయాల్సిందే కదా అని చెప్పేసేసి, పిన్ని గారు మొదలు పెట్టండి అని ఇక ఇట్నుంచి భవానీ ఆడపడుచుకి పని చెప్పడం మొదలు పెడుతుంది కృష్ణ. వాళ్లతో పాటు నువ్వు చేయముకుందా, ఎందుకంటే ఇంట్లో తలా పని చేసుకుంటేనే కదా అవుతుంది, ఇక రేపటి నుంచి ఏసీపీ సార్ డ్యూటీకి నేను హాస్పిటల్కి వెళ్ళిపోతాం, ఇంట్లో పనులన్నీ మీరే చూసుకోవాలి అని చెప్పని అంటే, అదేంటి డ్యూటీకి వెళ్తున్నాడా అనగానే, ఏ మీ ఆయన ఏదో డ్యూటీకి వెళ్ళిపోతున్నట్టు బాధపడుతున్నావు అంటుంది కృష్ణ. అబే అలా కాదు అనగానే, నువ్వు అంతకీ ఇంట్లోనే ఉంటావు కాబట్టి కొంచెం ఆదర్శ్ గారి పనులు చూసుకుంటూ ఉండు అంటుంది. ఎందుకంటే ఆదర్శ్ ని ముకుందని ఈ రూపంలోనైనా సరే దగ్గర చేయాలనేది కృష్ణ ఆలోచన. ఆదర్శ్ అది విని నవ్వుకుంటాడు. ఇక ఆ ముకుంద కృష్ణ చెప్పింది కదా నా పనులన్నీ నువ్వే చూసుకో అని చెప్పి అంటాడు. ఛీ ఏంటిది, నేను మురారి పనులు చూసుకోవాలని చెప్పని వస్తే ఇద్దరు కలిసి నన్ను బీడి పనులు చూసుకోమని చెప్పని అంటున్నారు అని అనుకుంటూ, అలాగే ఆదర్శ్ గారు అలాగే అని చెప్పని అంటూ ఉంటుంది. అలా ఇక ఆదర్శ్ ఒక పక్క, కృష్ణ ఒక పక్క ఆడుకోవడం మొదలు పెడతారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ముకుంద పిచ్చిదానిలా జుట్టు పట్టుకుని పీక్కుంటూ ఉంటుంది. ఇక ఈలోపు శ్రీనివాస్ ఇంటికొచ్చి, అమ్మ భవానీదేవి గారు దయచేసి నన్ను క్షమించండి, మీ అందరి మీద కోపంగా మాట్లాడి నేను తప్పు చేశాను అని చెప్పి అంటూ ఉంటే, ఏమైంది మా నాన్నకి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఉంటుంది ఇక ముకుంద. అలా మాట్లాడిన తర్వాత శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అది కూడా కృష్ణ ప్లానే, ఎందుకంటే శ్రీనివాస్ ఈ ఇంటికి దగ్గరవుతూ ఉండాలి, ముకుందలో టెన్షన్ పెరుగుతూ ఉండాలి, ఎక్కడ ఏ రోజున ఎప్పుడు బయట పెట్టేస్తాడనే టెన్షన్ తో ముకుంద క్షణక్షణం చావాలి అనేది కృష్ణ ఆలోచన. ఇలా మొత్తానికైతే కృష్ణ ఆదర్శ్ ఇద్దరు కలిసి ముకుందకు చుక్కలు చూపించడం మొదలు పెడతారు.